Good. Praise the Lord. We want to once again welcome the new brothers and sisters. దేవునికి స్తోత్రం. మరొకసారి సహోదరి సహోదరులందరినీ ఈ యొక్క And మీటింగ్ as ఆహ్వానిస్తున్నాం. well as the old ones. మరి పాత వ్యక్తులను కూడా. And we want to give one promise to all of us, especially the new ones. మరి ముఖ్యంగా కొత్తగా వచ్చిన వారికి ఒక వాగ్దానం ఇవ్వాలని మేము ఆలోచిస్తున్నాము. You should memorize this one and believe and trust in this. ఈ వాగ్దానాన్ని మీరు కంఠస్థం చేయాలి, నెమరు వేసుకోవాలి, అలానే నమ్మగలగాలి. It's good. You are able to hear us, these brothers in this room. మీ అందరికీ వినిపిస్తుంది. Shagar is able to hear all of us. Okay, good. Please turn to the book of Ephesians. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూద్దాం. And chapter 2 మరి 2వ అధ్యాయము and verse 10. 10వ వచనం మనం చూసినట్లయితే, So here is a promise for all of us, especially the new ones. మరి ఇక్కడ ఒక వాగ్దానం ఉంది, ముఖ్యంగా కొత్తగా వచ్చిన విద్యార్థులకి. So for beyond God's workmanship created in Christ Jesus. మరి 2వ అధ్యాయం 10వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక, మరియు వాటి యందు మనం నడుచుకునే వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. Right, for good work which God prepared beforehand that we should walk in them. మరి దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికే మనం సృష్టించబడ్డాం. See, what's the meaning of this? మరి దీని అర్థం ఏమై ఉన్నది? We are God's workmanship. మరి దేవుడు మనల్ని సృష్టించారు. We are handiwork of God. మరి దేవుడు తన స్వహస్తాలతో మనల్ని సృజించారు. That means God has taken you. దాని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను తీసుకున్నారు. Have you ever seen a sculptor? మరి ఒక శిల్పాలు చెక్కే వ్యక్తిని ఎప్పుడైనా చూసావా? Taking a stone and making a big beautiful statue. ఒక రాయిని తీసుకుని ఒక అందమైన మరి ఆకారంతో దాన్ని చేస్తారు. It's like we're all, big stones in God's hand. మరి మనం అందరం కూడా దేవుని హస్తాల్లో ఒక పెద్ద రాళ్ల వలె ఉన్నాం. And He is really working on us. మరి ఆయన మన గురించి పనిచేస్తున్నారు. For good works. మరి సత్క్రియలు చేయడానికి. Which God prepared beforehand. మరి దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి. That means already decided beforehand. దాని అర్థం ఏంటంటే దేవుడు ముందుగానే నిర్ణయించారు మనం ఏ సత్క్రియలు చేయాలి. మరి వాటిలో మనం నడుచుకోవాలని. What's the meaning of this? దీని అర్థం ఏంటి? We can really trust and believe these promises. మరి నిజంగా దీన్ని నమ్మి దీన్ని కంఠస్థం చేయాలి. Very simple terms. మరి దీన్ని సులభంగా చెప్పుకోవాలంటే God has got a plan for every one of you. మరి దేవుడు ప్రతి ఒక్కరి కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. Which He prepared before you were born on the earth. మరి ఈ భూమి మీద నువ్వు జన్మించక ముందే ఆ ప్రణాళికను ఆయన రచించారు. So you need not worry about all the things we really face around us. మరి మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఎలా మనం అధిగమించాలని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. As you come here, మరి ఇక్కడికి నువ్వు వచ్చినప్పుడు important question in your hearts will be, మరి ముఖ్యమైన ప్రశ్న నువ్వు you come here so that you get a good career in your life. మరి మంచి భవిష్యత్తు నీకుంటుంది. You నువ్వు want to ఇక్కడికి get a రావడానికి good job, good marks, మంచి మార్కులు, మంచి ఉద్యోగాన్ని పొందుకుంటావు. and what was the future. మరి భవిష్యత్తు ఏమైనా కూడా. When I also joined in my first year BS agriculture, మరి నేను కూడా BSc ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినప్పుడు, and we used to have ragging those days. మరి ర్యాగింగ్ అనేది ఉండేది ఆ దినాల్లో. So our boys used to rag, but they used to help us also. మరి మాకు వాళ్ళు సహాయం కూడా చేస్తూ ఉండేవారు ర్యాగింగ్ తో పాటు. Now these days ragging is banned. మరి ఈ దినాల్లో ర్యాగింగ్ అనేది మరి బ్యాన్ చేయబడింది. Very good. మరి అది మంచిదే. So they used to give the notes. మరి నోట్స్ లో వాళ్ళు ఇస్తూ ఉండేవారు. And they used to tell us. మరి మాకు చెప్తూ ఉండేవారు ఈ విధంగా. We ourselves do not know whether we'll get a job or not. మరి మాకైతే తెలియదు మేము ఉద్యోగం పొందుకుంటామో లేదో. You fellows will never get a job. మరి మీకు ఉద్యోగం వస్తుందో లేదో మీకు తెలియదు అంటారు అనేవారు. They used to tease us and threaten us. మరి మమ్మల్ని భయపెట్టేవారు వాళ్ళందరూ కూడా. First year onwards. మొదటి సంవత్సరం నుంచే. But God, this word of God says. కానీ దేవుని వాక్యం చెప్తుంది. This for if a true believer in Christ Jesus. మరి క్రీస్తులో నువ్వు నమ్మిక ఉన్న వ్యక్తి అయితే. You can truly believe. మరి నిజంగా దీన్ని నమ్మొచ్చు నువ్వు. God has got a perfect plan for you. మరి దేవుడు నీ పట్ల ఒక పరిపూర్ణమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. మరి దేవుని దృష్టిలో the very purpose you come to this campus. మరి నీవు ఈ క్యాంపస్ కి రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, it is not your plan, it is God's plan. మరి ఇది నీ ప్రణాళిక కాదు, దేవుని యొక్క ప్రణాళిక. You should really believe in the God's plan for you. మరి దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికను నమ్మగలగాలి. And you should really trust. మరి నిజంగా నమ్మగలగాలి. Love the subjects. మరి ఆ యొక్క సబ్జెక్ట్ నువ్వు ప్రేమించాలి. Maybe you didn't get into medicine. మరి మెడిసిన్ నువ్వు వెళ్ళలేకపోవచ్చు. You don't worry about that. మరి దాని గురించి నువ్వు భయపడొద్దు.
In fact, where you start loving the subject మరి నువ్వు ఈ సబ్జెక్ట్ నువ్వు ప్రేమించాలి, and trust God. మరి దేవుణ్ణి నమ్మగలగాలి. Let me be in your hand. మరి నీ హస్తాల్లో నన్ను ఉండనివ్వు ప్రభువా అని, And believe in Him. మరి ఆయన్ని నువ్వు నమ్మగలగాలి. So this is God's promise for. మరి So what there is also a responsibility from your side. మరి నీ నుండి బాధ్యత కూడా ఉంటుంది ఈ యొక్క వాగ్దానం పట్ల. There are always Bible full of promises and responsibilities, commandments. మరి బైబిల్ గ్రంథంలో చూస్తే అనేక వాగ్దానాలు ఉన్నాయి, అలానే మనం చేయగలిగిన ఆజ్ఞలు కూడా ఉన్నాయి. God's plan for us. మరి దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను, Okay, then you need not worry about competition in outside. మరి నీ చుట్టూ పోటీతత్వం ఉందని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. Trusting in God's grace. మరి దేవుని కృపను నువ్వు నమ్మగలగాలి. But you also understand మరి నువ్వు అర్థం చేసుకోవాలి ఈ the విధంగా responsibility is. మరి నీ బాధ్యత ఏంటి అనేది. 1 Corinthians మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక chapter 15 మరి 15వ అధ్యాయం మనం చూసినట్లయితే verse 10. 10వ వచనం మనం చూస్తే, You should also memorize the scripture, never forget in your life. మరి నీ జీవితంలో ఈ వచనాన్ని ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకూడదు. 1 Corinthians chapter 15 verse 10. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం చూస్తే, Here Paul, an apostle, మరి అపోస్తలుడైన పౌలు అనే వ్యక్తి రాస్తున్నారు. is giving his testimony. మరి ఆయన యొక్క సాక్ష్యాన్ని ఇక్కడ రాస్తున్నారు. But by the grace of God I am what I am. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నాను. I am what I am by God's grace. మరి దేవుని కృప వల్ల నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్ల అయి You ఉన్నాను. come to this, up to this first year or second year or MSc by whom? By God's grace. మరి మొదటి సంవత్సరం లేదా రెండో సంవత్సరం ఎంఎస్సికి ఎలా వచ్చావు? నువ్వు దేవుని కృప వల్లే You వచ్చావు. come to the church by God's grace. మరి సంఘానికి కూడా నువ్వు దేవుని కృప వల్లనే This వచ్చావు. is all plan of God. మరి ఇదంతా కూడా దేవుని ప్రణాళిక I అయినది. never thought of coming to Hyderabad. మరి హైదరాబాద్కు నువ్వు వస్తావో లేదో But అని our కూడా ఉండొచ్చు. coming to Hyderabad is also God's grace. మరి మేము కూడా హైదరాబాద్కి రావడం అనేది దేవుని We ప్రణాళిక came అయినది. 10 years ago 10 సంవత్సరాల క్రితం మేము ఇక్కడికి రావడం and జరిగింది. since then we are here. మరి అప్పటి నుంచి మేము ఇక్కడ ఉన్నాం. We used to work among the boys and girls of the university. మరి యూనివర్సిటీలో ఉన్న విద్యార్థుల మధ్య మేము పనిచేసేవాళ్ళం. And God has burdened us about the university boys and girls. మరి యూనివర్సిటీ యొక్క విద్యార్థుల పట్ల మాకు భారం And about other కలిగి ఉంది. families. మరి కుటుంబాల పట్ల It's భారం all కలిగి ఉంది. God's plan. ఇదంతా కూడా దేవుని I ప్రణాళిక don't అయినది. belong to, Hyderabad. మరి నేను హైదరాబాద్కి చెందిన వ్యక్తిని We కాదు. come from a place called Sivagasi in Tamil Nadu. మరి శివగాసి అనే తమిళనాడు అనే రాష్ట్రం నుంచి మేము And వచ్చాం. I feel sad I cannot, speak Telugu properly. మరి తెలుగు నేను అంత సరిగా మాట్లాడలేను. I wish I can understand, but someone has to teach me. మరి నేను అర్థం చేసుకోలేను కానీ వేరే So వాళ్ళకి we are బోధించాలి. all by God's grace what we are. I am what I am by God's grace. మరి నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలన అయి ఉన్నాను But His అంటున్నాను. grace towards me is not in vain. మరి దేవుని కృప మన పట్ల ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. That means God's grace we can waste also. మరి దేవుని కృపను మనం వ్యర్థపరచొచ్చు, But it is not in vain. కానీ దేవుని దృష్టిలో అది వ్యర్థం కాదు. But I labored more abundantly than all. మరి అందరికంటే ఎక్కువగా నేను కష్టపడ్డాను అంటున్నారు. That means you worked very hard. మరి ఎంతగానో ఆయన ప్రయాసపడ్డాను అంటున్నారు. Do you work very hard? మరి మనం కూడా కష్టించి పనిచేస్తాము. Not in competition with others. మరి వేరే వాళ్ళతో పోటీ పడాలని కాదు కానీ, Lord, I want to improve myself. ప్రభువా నన్ను నేను సరి చేసుకోవాలి, ఇంకా నేను ఎదగాలి అని. Last exam I got 85%. మరి పోయిన పరీక్షలో 80% వచ్చాయి. Coming exam I will get 90%. మరి వచ్చే పరీక్షలో నేను 90% Compete తెచ్చుకుంటాను. with your own self. మరి నీవు నీతోనే పోటీ పడాలి. Right? God has given great capacity for మరి it. దేవుడు నీకు ఆ సామర్థ్యాన్ని ఇస్తారు. Brain is so powerful. మరి నీ యొక్క మెదడు అనేది చాలా శక్తివంతంగా Even పనిచేస్తుంది. brain is so wonderful. మరి మనిషి మెదడు అనేది ఎంతో అద్భుతమైనది. And the scientists say శాస్త్రవేత్తలు చెప్తారు, we only use less than the 2% of the brain power. మరి 2% కంటే తక్కువగా మెదడు సామర్థ్యాన్ని మనం ఉపయోగిస్తామని. 98% is wasted. మరి 98% వృధాగా పోతుంది. God, give me the wisdom. మరి దేవుడు నీకు జ్ఞానం ఇచ్చారు. Give me the grace. మరి దేవుడు నీకు కృపనిస్తారు. And Paul was able to work very hard మరి పౌలు ఎంతగానో ఆయన ప్రయాసపడుతున్నారు. in difficult circumstances. మరి ఎంతో మరి క్లిష్టమైన He పరిస్థితుల labored మధ్య more than all. మరి అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను అంటున్నారు. Many of us may not have that intelligence. మరి మనకు అటువంటి జ్ఞానం May లేకపోవచ్చు not have కానీ, that privileges. మరి అటువంటి ఆధిక్యత మనకు You may not లేకపోవచ్చు have కానీ, much money. మరి అటువంటి ధనం నీ దగ్గర But one లేకపోవచ్చు thing you can have. కానీ ఒకటి నీకుంది. I worked hard than all others. మరి అందరికంటే ఎక్కువగా కష్టించి నువ్వు పనిచేయచ్చు, Can it ప్రయాసపడచ్చు. be your testimony? మరి అది నీ సాక్ష్యమై ఉన్నదా? Or you are the most lazy man? లేకపోతే అత్యంత బద్ధకస్తుడైన వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? Right? Sometime back we learned from the insects. మరి కొన్ని వారాల క్రితం మనం కీటకాల నుంచి నేర్చుకున్నాము. In Proverbs chapter
Proverbs chapter 6. మరి సామెతల గ్రంథము 30వ అధ్యాయం మనం చూసినట్లయితే You young brothers, sisters, go through the book of Proverbs quite often. మరి యవనస్తులు అందరూ కూడా మరి విరివిగా మీరు ఈ సామెతల గ్రంథాన్ని చదవాలి. And chapter 6, verse 6. మరి 6వ అధ్యాయం మా సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చూస్తే Go to the ant, మరి సోమరి చీమల వద్దకు వెళ్ళుము. you sluggard. మరి సోమరి చీమల వద్దకు వెళ్ళుము. Consider our ways and be wise. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. Be wise. మరి జ్ఞానం తెచ్చుకో అంటున్నారు. Be wise. మరి జ్ఞానం కలిగి ఉండు That అంటున్నారు. really means hard work alone is not enough. మరి దాని అర్థం ఏంటంటే నువ్వు కష్టపడి పని చేస్తే You should సరిపోదు. really plan. మరి నువ్వు ప్రణాళిక వేసుకోవాలి. Plan for the future. మరి భవిష్యత్తు కోసం నువ్వు ప్రణాళిక Like వేసుకోవాలి. ants, they worry about their, winter is coming. మరి చీమలు శీతాకాలం వస్తుందని అవి ముందుగానే ప్రణాళిక చేసుకున్న All రీతిగా anxious, problem, it's all face exams. మరి నువ్వు పరీక్షలు వస్తున్నాయని నువ్వు ప్రణాళిక I వేసుకోవాలి. should not waste my time. మరి నేను సమయాన్ని వృధా చేయకూడదని ప్రణాళిక వేసుకోవాలి. Many times, చాలా సమయాల్లో young people get spoiled by the friends around. మరి యవనస్తులు స్నేహితుల ద్వారా వాళ్ళు చెడిపోతూ ఉంటారు. As you come to the campus, మరి యూనివర్సిటీకి నువ్వు వచ్చినప్పుడు క్యాంపస్కి వచ్చినప్పుడు your roommates or friends, మరి నీ రూమ్ లో ఉండే వాళ్ళు స్నేహితులు their influence, వాళ్ళు నిన్ను ప్రభావితం far చేస్తారు. away from home, మరి నువ్వు ఇంటికి దూరంగా ఉంటావు. and you have a lot of temptations. మరి చాలా శోధనలు నీకు వస్తూ ఉంటాయి. You are all young, full of energy. మరి మీరందరూ కూడా యవనస్తులో ఉన్నారు, బలం కలిగి Your ఉన్నారు. hormone is also full. మరి మన హార్మోన్లు కూడా మరి ప్రభావం You కలిగిస్తాయి. should discipline yourself. మరి నిన్ను నువ్వు క్రమశిక్షణ చేసుకోవాలి. God, give me grace. ప్రభువా నా కృపని ప్రభువా. Plan properly. మరి సరిగా నువ్వు ప్రణాళిక I want వేసుకోవాలి. all of us. మరి అందరూ కూడా Not only do your BS agriculture, మరి బిఎస్ అగ్రికల్చర్ చేయడం or మాత్రమే whatever కాదు. the horticulture, whatever course you are మరి doing, హార్టికల్చర్ కానీ ఏ కోర్స్ నువ్వు చేస్తున్నా సరే do MSc మరి నువ్వు ఎంఎస్సి or చేయగలగాలి. do MBA. మరి ఎంబీఏ చేయగలగాలి. Not only do that, go for PhD, మరి అంత మాత్రమే కాదు పిహెచ్డి చేయాలి. so that you got a better chance of getting a job. మరి అందుని బట్టి ఉద్యోగం పొందుకోవడానికి ఎక్కువ God అవకాశాలు has వస్తాయి. got a plan for you, మరి దేవుని పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. but you should cooperate with God. మరి దేవునితో నువ్వు కలిసి నడవగలగాలి. God will really, lead you. మరి దేవుడే నిన్ను నడిపిస్తారు. When I did my BS agriculture, మరి నేను బిఎస్సీ అగ్రికల్చర్ చేసినప్పుడు I am not that very intelligent, మరి I was not properly guided. In మరి అంత జ్ఞానం కలిగి ఎవరు కూడా నన్ను గైడ్ I చేయలేదు. got only the second class in BS agriculture, మరి బిఎస్సీ అగ్రికల్చర్ లో 2వ తరగతిలో నేను పాస్ అయ్యాను. and that's the reason I took extension. మరి ఆ కారణం చేత నేను ఎక్స్టెన్షన్ డిపార్ట్మెంట్ తీసుకున్నాను. But that was a blessing in a disguise. మరి అది నాకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చారు. Because that was the time we got into ARS. మరి ఆ సమయంలో ఏఆర్ఎస్ లోకి వెళ్ళడం జరిగింది. We were able to write the thesis in advance than all other students. మరి అందరు విద్యార్థుల కంటే ముందుగా మేము థీసిస్ రాసేవాళ్ళం. And entomology and other people experiment, they were finding difficult to complete the thesis. మరి ఎంటమాలజీ వేరే వాళ్ళందరూ కూడా చాలా కష్టపడేవారు థీసిస్ Extension పూర్తి no need చేయడానికి. to deal with the insects. మరి ఎక్స్టెన్షన్ వాళ్ళైతే మరి కీటకాలతో పనిచేయడానికి అవకాశం God's లేదు. plan for me like that. కానీ దేవుడి So we ప్రణాళిక wrote పట్ల ఉంటుంది. ARS. Other students were not eligible to write ARS. We got into job in IRI. మరి వేరే విద్యార్థులకు అవకాశం లేకపోవచ్చేమో, మరి మాకైతే ఏఆర్ఎస్ లో మరి ఉద్యోగం పొందుకోవడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. God's plan. మరి ఇది దేవుని ప్రణాళిక. So God has got, I am testimony to really tell, if you truly love the Lord, మరి నేనే దానికి సాక్షిగా ఉన్నాను. నువ్వు దేవుని నమ్మినట్లయితే నిజంగా God will lead you to perfect plan. మరి దేవుడు ఆ పరిపూర్ణమైన ప్రణాళికలో That's నిన్ను why it says, నడిపిస్తారు. seek ye first the God's kingdom, మరి అందు విషయమే చెప్తున్నారు, దేవుని రాజ్యాన్ని and మీరు మొదట all వెతకండి, other things shall be added. అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. Start every day మరి ప్రతి దినము మీరు ప్రారంభించాలి. trusting in Jesus Christ. మరి యేసుక్రీస్తు వారిని నమ్మడంతో What is మీరు seeking God's ప్రారంభించాలి. kingdom? మరి దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే అర్థం ఏంటి? Seeking God, Lord Jesus Christ. మరి యేసుక్రీస్తు వారిని నువ్వు వెతకగలగడం. Don't try to trust in your own strength and power. మరి నీకున్న సామర్థ్యాన్ని, నీకున్న శక్తిని నమ్మడం కాదు. Read scripture. మరి దేవుని వాక్యాన్ని చదవగలగాలి. Pray every day. మరి ప్రతిదినం ప్రార్థన చేసుకోవాలి. And also do work hard. Attend all the classes. మరి అన్ని తరగతులకు నువ్వు వెళ్తూ ఉండాలి, కష్టపడాలి. Take care of your health also. మరి నీ ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఉండాలి. Eat well and do little bit exercise. మరి మంచిగా ఆరోగ్యం కాపాడుకోవాలి, బాగా తినాలి, వ్యాయామం చేయాలి. Seek God's kingdom first. మరి దేవుని రాజ్యాన్ని మొదటిగా నువ్వు వెతికే వ్యక్తిగా All ఉండాలి. other things shall. మరి మిగిలిన అన్ని కూడా It నీకు is అనుగ్రహించబడతాయి. given in the book of Matthew. మరి మత్తయి సువార్తలో మనం చూస్తే, And all of you know these famous words, Matthew chapter 6 మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చూసినట్లయితే, and verse 38. మరి Sorry, 33వ వచనం మనం చూసినట్లయితే, 6:33. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చూస్తే, We will read from verse
31 onwards. 31 వచనం నుంచి మనం చదువుదాము. Therefore do not worry saying, what shall we eat, or what shall we drink, or what shall we wear? కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. Right, we all worry about eating, drinking and wearing. మరి తినడం, త్రాగడం, ధరించుకోవడం గురించి మనం చింతిస్తూ That ఉంటాం. means if we have to eat, drink, we need money. మరి మనం తిని త్రాగాలంటే మనకు ధనం కావాలి. That means we should get a job. అంటే దానికి మనకి ఉద్యోగం కావాలి. And worry about getting a job. మరి ఉద్యోగం పొందుకోవడానికి చింతిస్తాము. Worry about getting, good grades. మరి మంచి మార్కులు పొందడానికి చింతిస్తాము. So, after all these things the Gentiles seek. మరి ఇవన్నీ కూడా అన్ని జనులు వీటన్నిటి విషయమై చింతిస్తూ But ఉంటారు. your heavenly Father knows you need all of these things. మరి ఇవన్నీ నీకు అవసరమై ఉన్నాయని నీ పరలోకపు తండ్రికి తెలుసు కదా. Your earthly Father cares about you. మరి నీ భూలోకంలో ఉన్న తండ్రి నీ గురించి How much బాధ్యత వహిస్తారు more కదా. heavenly Father cares about you. మరి పరలోకమందున్న తండ్రి ఇంకెంత బాధ్యత వహిస్తారు నీ పట్ల. Says, but seek first the kingdom of God కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. and his righteousness. మరి ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుడి. What's the kingdom of God? మరి దేవుని రాజ్యం అంటే అర్థం ఏంటి? His holiness, ఆయన పరిశుద్ధత, his righteousness, మరి ఆయన నీతి, God's humility, మరి దేవుని యొక్క దీనత్వం, God's joy, మరి దేవుని యొక్క సంతోషము, obeying God's all మరి commandments, దేవుని ఆజ్ఞలు అన్ని కూడా మనం loving నడుచుకోవాలి. God, loving one another. మరి దేవుని ప్రేమించాలి, ఒకరినొకరు ప్రేమించాలి. All the things shall be added unto you. మిగిలినవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. Right? God, all of the things shall be added unto you. మిగిలినవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. So I want to give an example of a man in the Old Testament మరి పాత నిబంధనలో ఒక వ్యక్తి యొక్క ఉదాహరణ మీకు చెప్తాను. who sought the God's kingdom first. మరి మొదటిగా దేవుని రాజ్యాన్ని ఆయన And వెతికారు. God gave all other things. మరి దేవుడు మిగిలినవన్నీ కూడా ఆయనకు అనుగ్రహించారు. Who is this man, a young boy? మరి ఎవరు ఆ యవనస్తుడు నీకు తెలుసా? And this boy was, teenager. మరి ఆయన యవన కాలంలో ఉన్నాడు. Was not in 20s, he was in teens. మరి ఆయన యవన కాలంలో ఉన్నాడు. Can you guess who is this boy? మరి ఎవరో నువ్వు చెప్పగలవా? Good, Joseph. One more thing. యోసేపు. Any other man? మరి ఇంకా ఎవరైనా ఉన్నారా? Daniel. Good. మరి దానియేలు కూడా ఉన్నారు. Want to talk about the Daniel. మరి దానియేలు గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. Daniel, he was taken as a captive. మరి దానియేలు వాళ్ళు మరి కొనుపబడ్డారు. Daniel and his friends lived in Jerusalem. మరి దానియేలు తన స్నేహితులు యెరూషలేములో నివసించేవారు. But enemies came and took captives. మరి శత్రువులు వచ్చి వాళ్ళని పట్టుకొని పోయారు. And took to Babylon. మరి బబులోనికి వాళ్ళని తీసుకుని So వెళ్ళారు. from his own home he went to Babylon. మరి సొంత పట్టణం నుంచి బబులోనికి వాళ్ళు వెళ్ళారు. Babylon is a city full of corruption. మరి బబులోన్ అనేది ఎంతో మరి చెడుతో నిండి ఉన్న పట్టణం అది. Full of evil things. మరి చాలా చెడ్డ విషయాలతో నిండి ఉన్న పట్టణం అది. Sometimes hostel life can be like a Babylon. మరి కొన్ని సార్లు హాస్టల్ జీవితం అనేది బబులోన్ మాదిరిగా ఉంటుంది. You come from home మరి ఇంటి నుంచి వస్తావు. and your hostel there Babylon. మరి హాస్టల్ అనేది బబులోన్ వలె ఉంటుంది. And this boy, మరి ఈ యవనస్తుడు and how to live in Babylon. మరి ఏ విధంగా బబులోన్లో నివసించాలి. And many other they joined with all other friends in Babylon. మరి మిగిలిన స్నేహితులు అందరూ కూడా తనతో ఏకమయ్యారు. But this boy made one decision. కానీ ఈ యవనస్తుడు ఒక్క నిర్ణయం తీసుకున్నాడు. Chapter 1 verse 8. మరి 1:8 చూస్తే But Daniel purposed in his heart మరి తన్ను తాను అపవిత్రపరచుకోవద్దని దానియేలు that he would ఉద్దేశించి not defile himself with a portion of the king's delicacies. మరి రాజు భుజించు భోజనము పానము చేయి ద్రాక్షరసము పుచ్చుకొని తను అపవిత్రపరచుకోవద్దని Not with ఉద్దేశించాడు. the wine which he drank. మరి ఆ పానం చేసే ద్రాక్షరసం చేత అపవిత్రపరచుకో. Therefore he requested of the chief of the eunuchs that he might not defile himself. మరి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవమని నపుంసకుల అధిపతిని వేడుకున్నాడు. And it says he made one decision. మరి ఒక నిర్ణయం తీసుకున్నాడు యవనస్తుడు. No, Daniel's parents taught him very important things. మరి దానియేలు యొక్క తల్లిదండ్రులు ఎంతో ముఖ్యమైన విషయాలు They ఆయనకు taught him the బోధించారు. Bible. మరి బైబిల్ గ్రంథం నుంచి You బోధించారు. should love God. మరి నువ్వు దేవుని ప్రేమించాలి. How do you show love towards God? మరి ఏ విధంగా నువ్వు దేవుని పట్ల ప్రేమను You should obey చూపిస్తావు. his commandments. మరి ఆయన ఆజ్ఞలను బట్టి నువ్వు నడుచుకోవాలి. All the command God is telling, మరి దేవుని యొక్క ఆజ్ఞలు I అన్నిటి am బట్టి ఆయన holy చెప్తున్నారు. and be holy. మరి నేను పరిశుద్ధుడై ఉన్నాను కాబట్టి నీవు కూడా So పరిశుద్ధుడై ఉండాలి. in this Babylon, మరి ఈ బబులోన్లో so many temptations. మరి చాలా శోధనలు వస్తాయి. And to defile himself, to pollute himself. మరి అపవిత్రపరచుకోవడానికి చాలా సందర్భాలు ఉంటాయి. In Daniel's case, కానీ దానియేలు విషయం it చూస్తే was a pollution with the food and with the wine and many other things, మరి భోజనం కానీ ఆ ద్రాక్షరసం కానీ చాలా ఉన్నాయి అక్కడ. which God said no.
మరి తను అన్నాడు, ఇవన్నీ నాకు వద్దు అన్నాడు. and said, I will not do it. మరి నేను వాటిని చేయను, I will walk in purity. మరి నేను పరిశుద్ధంగా జీవిస్తాను. I will not go along with my friends, మరి నా స్నేహితులతో పాటు నేను నడుస్తాను, along with the current of the world. మరి ఈ యొక్క మరి లోకంతో నేను నడవను అనుకున్నాను. Make a stand against the current of the friends and the world. మరి ఈ లోకానికి వ్యతిరేకంగా నేను నిలబడతాను అన్నారు. Will you make it the decision? మరి అటువంటి నిర్ణయం నువ్వు తీసుకుంటావా? Yes or no? Many times we go with all the friends. మరి చాలాసార్లు మన స్నేహితులతో వెళ్తూ ఉంటాం. All the bad habits, how do you learn it? అన్ని చెడు అలవాట్లు ఎవరితో నేర్చుకుంటావు నువ్వు? Through friends. స్నేహితుల ద్వారానే నేర్చుకుంటాం మనం. Drinking, మరి త్రాగడం, going to cinema, మరి సినిమాలకు వెళ్ళడం, many other bad habits. ఇంకా చెడు వ్యసనాలు అన్ని కూడా వాళ్ళతోనే నేర్చుకుంటాం. In our times, మరి మా సమయాల్లో you know, we in home and when we, people have spoiled only in hostel life. మరి కేవలం హాస్టల్లోనే చాలా మంది చెడిపోయేవాళ్ళు. But these days youngsters get spoiled through mobile. మరి ఈ దినాల్లో మొబైల్ ఫోన్ ద్వారా అనేక మంది చెడిపోతున్నారు. Whatever it is, మరి అది ఏదైనా కూడా Daniel loved the Lord. దానియేలు దేవుని Made ప్రేమించారు. one decision. మరి ఒకే ఒక నిర్ణయం తీసుకున్నారు. Because Daniel also they were recruited ఎందువల్లంటే వాళ్ళు ఆ బబులోనికి తీసుకొని రాబడ్డారు. for training. మరి ఒక శిక్షణ నిమిత్తమే వాళ్ళు తీసుకొని రాబడ్డారు. The king of Babylon మరి ఈ యొక్క బబులోను రాజ్యాన్ని చూస్తే saw these young men as a good candidates for officer post. మరి యవనస్తులు అందరూ కూడా మరి ఆఫీసర్ ఆ యొక్క ఉద్యోగాన్ని పొందుకోవడానికి He was అర్హులుగా giving ఉన్నారు. training for them. మరి వాళ్ళకి ఆ శిక్షణ అవసరమైనది. And like in civil service exam training, సివిల్ సర్వీస్ ఆ యొక్క శిక్షణ చూస్తే we all come here for training. మరి అందరూ కూడా అటువంటి శిక్షణగా వచ్చారు. Right, 4 years training, 2 years training, whatever the training you have. 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు మరి ఆ శిక్షణకు వచ్చారు. Study well. మరి బాగా చదువుకున్నారు. But more than anything else, మరి అన్నిటికంటే మించి Lord, I will love you. ప్రభువా నేను You are the నిన్ను number ప్రేమిస్తాను. one. మరి నీవే నా జీవితంలో మొదటి వ్యక్తివి. He made a decision. మరి అటువంటి నిర్ణయం And verse తీసుకుని 9, మరి 9వ వచనం చూస్తే when he makes such decision, మరి అటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు God had brought Daniel into the favor and goodwill of the chief of the eunuch. మరి దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమును అనుగ్రహించెను. Right? He said, he found favor. మరి కృపా కటాక్షమును దానియేలు పట్ల చూపించారు దేవుడు. మరి You will find favor with your teachers. మరి నీకున్న ఉపాధ్యాయుల పట్ల నువ్వు కృపా కటాక్షాన్ని పొందుకుంటావు. Right? What a God's grace in our lives. మరి ఎంత గొప్ప దేవుని కృప నీ You will జీవితంలో. find favor. And there was a test. Daniel said, give me the dal, vegetables and dal. మరి మాకైతే ఆ యొక్క ధాన్యాలనే పెట్టండి అని పలికారు, కూరగాయలని పెట్టాలని పలికారు. Our appearance will be far better. మరి మా యొక్క మరి రూపము ఇంకా మంచిగా ఉంటుందని To పలికారు. cut the story short, మరి ఈ సంఘటన మరి క్లుప్తంగా చెప్తే we read chapter 1 verse 20. మరి 1వ వచనం No, చూసినట్లయితే verse 19 and 20. మరి 19, 20 వచనాలు Then చూస్తే the king interviewed them, and among them all none was found like Daniel, Hananiah, Mishael and Azariah. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటి వారు ఎవరు కూడా కనబడలేదు కనుక Going for an interview for a job. మరి వాళ్ళు ఉద్యోగం నిమిత్తమే మరి జాబ్కి Will you ఇంటర్వ్యూకి also వెళ్ళారు. go for interview or not? మరి మీరు కూడా ఇంటర్వ్యూకి వెళ్తారు కదా. And the king was interviewing everyone. మరి రాజు ప్రతి ఒక్కరిని మరి ఇంటర్వ్యూ చేస్తున్నాడు. Daniel and his friends మరి దానియేలు తన and స్నేహితులు all others. మిగిలిన అందరూ కూడా ఉన్నారు అక్కడ. And verse 20. 20వ వచనం చూస్తే And in all matters of wisdom మరి వీరి యొద్ద విచారణ and చేపట్టగా understanding, మరి జ్ఞాన వివేకముల about సంబంధం which ప్రతి king విషయంలో examined them, మరి రాజు వాళ్ళని మరి he found పరీక్ష them చేసినప్పుడు 10 times better than all others. మరి 10% కంటే ఎక్కువగా మరి అందరికంటే శ్రేష్ఠులని తెలియబడ్డారు. 10 times better than మరి 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడ్డారు. I really believe that, my brothers and sisters. నిజంగా దీన్ని నమ్ముతున్న If సహోదరుడు you truly love the Lord, మరి నిజంగా నువ్వు ప్రభువుని ప్రేమిస్తే, walk in holiness పరిశుద్ధతలో నువ్వు నడుచుకుంటే, and walk in, like a Paul, hard work, మరి పౌలు వలె నువ్వు ప్రయాసపడినట్లయితే, and like a ants, be wise and plan. మరి చీమల వలె నువ్వు జ్ఞానం కలిగి ముందుగా ప్రణాళిక And వేసుకుంటే, as you seek the Lord first, మరి దేవుని రాజ్యాన్ని నువ్వు మొదటిగా God వెతికినట్లయితే will give wisdom. మరి దేవుడు నీకు జ్ఞానం ఇస్తారు. And 10 times better. మరి 10 అంతలు అధికముగా And God will intervene. మరి దేవుడే అక్కడ ఇంటర్వ్యూ చేస్తారు. And they were posted in the king's palace. మరి అక్కడ రాజు మరి ఆ రాజ్యంలో వారు ఉద్యోగాన్ని పొందుకోగలిగారు. Same thing happened to me also. మరి నాకు కూడా అదే జరిగింది. When posting came, I was posted in IRI. మరి ఐఆర్ఏలో నాకు ఉద్యోగం వచ్చింది. The toppers were posted in the West institutes. మరి టాపర్స్ అందరూ కూడా మరి వేరే వేరే ఇన్స్టిట్యూట్లో ఉద్యోగం పొందుకున్నారు.
God is gracious. I'm talking with experience. మరి నేను అనుభవాలతో చెప్తున్నాను ఇవన్నీ. Same God, we are all worshipping. మరి అదే దేవుని మనం ఆరాధిస్తున్నాము. So this is a little bit of wisdom from God for all the new ones and the old ones. మరి ఇది దేవుని నుంచి వచ్చే జ్ఞానము మన కొత్తగా వచ్చిన వారికి అలానే మరి పాతగా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా. I will not take much time. మరి ఎక్కువ సమయం నేను తీసుకోను గాని I will speak one more thing and finish it. మరి ఇంకొక విషయాన్ని మాట్లాడి ముగిస్తాను. And let us truly seek the Lord. మరి దేవుని మనం నిజంగా వెతుకుతాము. This morning మరి ఈ ఉదయకాల సమయంలో I want to speak to you. మరి నేను మీతో Not మాట్లాడాలనుకుంటున్నాను. only that, what I already spoken. మరి ఈ మాట్లాడాను. Last week God spoke about what? మరి పోయిన వారం దేవుడు మరి దేని విషయమే మాట్లాడారు? How to astonish Jesus Christ with our faith. మరి ఏ విధంగా యేసుక్రీస్తు వారిని నీ యొక్క విశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపరచగలవు? Like we saw from the faith of Canaanite woman. మరి కానాను స్త్రీ యొక్క ఉదాహరణ నుంచి మనం చూడగలిగాము. Though she was not from Jewish background. మరి యూదుల వంశాల నుంచే ఆవిడ రాకపోయినా She కూడా came to Jesus. మరి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. Her daughter was affected with the evil spirit. మరి నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని పలికారు. She was humble. మరి Even దీనురాలుగా though Jesus చేసుకున్నారు. did not answer, he was silent. మరి యేసుక్రీస్తు వారు ఒక్క మాట మాట్లాడలేకపోయినా కూడా He was persistent. మరి ఆమె వెళ్తూనే ఉన్నారు, అడుగుతూనే ఉన్నారు సహాయం Willing to కోసం. be even willing to be treated like a dog. మరి కుక్కగా మరి తను మరి She ఊహించుకోగలడానికి humbled సిగ్గుపడలేదు. herself. మరి తను దీనురాలుగా చేసుకున్నారు. And Lord said, "Great is your faith. ప్రభువారు అన్నారు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, Great is your faith." అమ్మా నీ విశ్వాసం గొప్పది. May God really give us మరి grace. దేవుడు నిజంగా మన కృపనిచ్చును గాక. Our faith should be great. మన విశ్వాసము గొప్పదిగా ఉండాలి. Faith to overcome every problem in this life. మరి విశ్వాసం అనేది మరి జీవితంలో ప్రతి She సమస్యను had a అధిగమించడానికి faith on Jesus Christ. మరి యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం Our ఉంచగలగాలి. faith is on the Lord Jesus Christ. మన విశ్వాసము యేసుక్రీస్తు వారి మీద ఉండగలగాలి. Bible says, బైబిల్ వాక్యం చెప్తుంది, all things are possible for those who believe. మరి ఎవరైతే నమ్ముతారో వారికి సమస్తము సాధ్యమే అని We should పలుకుతుంది. believe in what God's promises. మరి దేవుని వాగ్దానం ఏమై ఉన్నదో దాన్ని నువ్వు నమ్మగలగాలి. God says, I got a plan for you. మరి దేవుడు అన్నారు, నీ పట్ల నేను ఒక ప్రణాళిక We కలిగి should ఉన్నానని. also trust God's plan for us. మనము కూడా దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను మనం నమ్మగలగాలి. If God's promise says, I will take care of your needs, seek me first. మరి దేవుడు చెప్తారు, నన్ను వెతుకు, నీ యొక్క అవసరతలు నేను We should తీరుస్తానని. also trust that He will really meet all the needs. మరి అన్ని అవసరతలు ఆయన తీరుస్తారని మనం So నమ్మగలగాలి. we should trust all God's promises. మరి దేవుని వాగ్దానాలు అన్ని కూడా మనం నమ్మగలగాలి. But this morning, మరి ఈ ఉదయకాల సమయంలో I want to talk one more thing. మరి ఇంకొక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. Discipline of fleeing. మరి పారిపోవడంలో క్రమశిక్షణ కలిగి ఉండటం. What's fleeing? మరి పరిగెత్తడం అంటే అర్థం ఏంటి? Fleeing, what is the meaning of fleeing? మరి పారిపోవడం అంటే అర్థం ఏంటి? Running. మరి పరిగెత్తడం, Running away immediately. మరి వెంటనే పరిగెత్తి వెళ్ళడం. Right? 1 Corinthians chapter 9, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం verse 27. మరి 27వ వచనం చూసినట్లయితే, 1 Corinthians chapter 9, verse 27. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. I think the current is gone, there is no AC is working. So don't worry, will not take much time. 1 Corinthians chapter 9, verse 27. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే, Here again an example from Paul's life. మరి ఇక్కడ పౌలు జీవితం నుంచి ఇంకొక ఉదాహరణ ఉంది He మనకి. not only worked very, very hard, మరి కేవలం మరి కష్టించి ప్రయాసపడడం మాత్రమే కాదు, but his success depends upon one important thing. మరి ఆయన విజయం ఇంకొక దాని మీద ఆధారపడి ఉంది. Chapter 9, verse 27. మరి 9వ అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే, Any one of you read in Telugu? మరి ఎవరైనా మీలో చదవండి. Right? I discipline my body మరి నా శరీరాన్ని నేను క్రమశిక్షణ and చేసుకుంటున్నాను, bringing into subjection, మరి దాన్ని నేను లోపరుచుకుంటున్నాను. lest when I have preached to others, మరి ఇతరులకు బోధించిన తర్వాత I myself should become disqualified. మరి నేనే భ్రష్టుడనై పోదునేమో అని He's really telling ఆయన నిజంగా చెప్తున్నారు. in a paraphrased version, మరి సొంత మాటలో దీన్ని చెప్తే, I discipline my body
like an athlete. మరి ఆ, మరి నా శరీరాన్ని నేనే క్రమశిక్షణ చేసుకుంటున్నాను, Like a runner for Olympic race. మరి ఒలింపిక్స్ లో మరి పరిగెత్తేవాని వలి. Right? You are also running for race, am I right? మరి ఆ యొక్క పరుగు పందెంలో పరిగెడతావు కదా. It is not an Olympic race. మరి అది ఒలింపిక్ పరుగు పందెం కాదు. It is a race to get the agriculture degree. మరి అగ్రికల్చర్ డిగ్రీ పొందుకోవడానికి అది పరుగు పందెమే. I am training it. మరి నేను దాన్ని క్రమశిక్షణ I am training it to do what is do, not what I want to do. మరి అది చేయాల్సింది కాదు, నేనేమి చేయాలో దాని నిమిత్తమే క్రమశిక్షణ చేసుకుంటాను. I train my body మరి నా శరీరాన్ని క్రమశిక్షణ to do చేసుకుంటాను. what is to do. మరి అది ఏదైతే చేయాలో దానికోసం. Because my body wants to do many things. మరి నా శరీరం చేయడానికి చాలా విషయాలు ఉన్నాయి. It wants to smoke, it wants to go out, it మరి- wants to do many other evil things. మరి పొగ తాగడం లేకపోతే చాలా చెడు విషయాలు చేయడం ఇవన్నీ ఉన్నాయి. It wants to sleep, it doesn't want to read Bible, it doesn't want to go to church. మరి నిద్రపోవడం, సంఘానికి వెళ్ళలేకపోవడం, బైబిల్ వాక్యం చదవలేకపోవడం, And it want to gossip, it want to waste time. మరి మరి చెడు మాటలు మాట్లాడి సమయాన్ని My వృధా body చేసుకోవడం, doesn't want to pray and read the Bible. మరి ప్రార్థన లేకపోవడం, వాక్యాన్ని But what is చదవలేకపోవడం. to do? మరి అది ఏం చేయాలి? I train it. మరి దాని నిమిత్తం నేను క్రమశిక్షణ Otherwise, చేసుకుంటాను. I fear మరి అది నిమిత్తం అయితే నేను after భయపడతాను. preaching to others, మరి ఇతరులకు బోధించిన తర్వాత I myself might be disqualified. మరి నేనే మరి భ్రష్టుడనే అయిపోదునేమో అని. Paul was a mighty man of God. మరి పౌలు ఎంతో గొప్ప దైవజనుడైన He వ్యక్తి. says, I will become disqualified. మరి నేనే భ్రష్టుడనే అయిపోదునేమో That అని means అనుకుంటాను. I will be a failure. మరి దాని అర్థం ఏంటంటే నేనే ఓడిపోతానేమో. Right? I'm a teacher. My teacher himself will fail. మరి ఉపాధ్యాయుడు నాకుంటే ఉపాధ్యాయుడే మరి Oh, ఓడిపోతాడేమో. right. May God really give us కానీ grace. దేవుడే నిజంగా మన కృప So there చూపించుగాక. is a lot of discipline. We should learn it. మరి చాలా క్రమశిక్షణ ఇక్కడ మనం నేర్చుకోదగింది ఉంది. And what kind of discipline the boys and girls will do? మరి ఏ క్రమశిక్షణ నేర్చుకోవాలి విద్యార్థిని Not only విద్యార్థులు? boys and girls, all the elders. మరి అందరూ పెద్దలు, కేవలం We విద్యార్థులే should కాదు. discipline our body. మరి నీ శరీరాన్ని నువ్వు క్రమశిక్షణ That చేసుకోవాలి. means body should obey me. మరి దాని అర్థం ఏంటంటే నీ శరీరం నీకు లోబడాలి. Not I obey my మరి body. నీవు This is- శరీరానికి లోబడ్డం కాదు. Am I right? Brothers and sisters. సహోదరుడా సహోదరి, And there are many disciplines. మరి చాలా క్రమశిక్షణలు ఇక్కడ ఉన్నాయి. Discipline of study, మరి చదువుకోవడంలో disciplining క్రమశిక్షణ, my eyes, మరి నీ కళ్ళ విషయంలో, చూపు disciplining విషయంలో my క్రమశిక్షణ, mouth, మరి నీ నోటి విషయంలో disciplining క్రమశిక్షణ, my hand, మరి నీ చేతుల విషయంలో క్రమశిక్షణ, disciplining my stomach, మరి నీ యొక్క కడుపు విషయంలో క్రమశిక్షణ, disciplining my thought life, మరి నీ యొక్క ఆలోచన విధానంలో క్రమశిక్షణ, disciplining my planning life. మరి నీవు ప్రణాళిక వేసుకోవడంలో క్రమశిక్షణ కలిగి ఉండడం. One discipline. మరి ఒకే ఒక క్రమశిక్షణ ఏంటంటే All brothers and sisters do. There are many things that are there. అందరూ సహోదరులు చేయగలిగింది ఏంటంటే, And one discipline is మరి ఒక క్రమశిక్షణ ఏంటంటే discipline of fleeing. మరి పారిపోవడం అనే క్రమశిక్షణ. Right. Discipline of fleeing away. మరి పారిపోవడం అనే క్రమశిక్షణ. So we will really see మరి మనం నిజంగా చూద్దాము what is the discipline of flee. మరి పారిపోవడం అనే క్రమశిక్షణ ఏంటో మనం చూద్దాం. Right? It says, మరి ఇక్కడ చెప్తున్నారు 1 Corinthians మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక chapter 6 6వ అధ్యాయం చూసినట్లయితే and verse 18. 18వ వచనం. 1 Corinthians chapter 6 verse 18. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. Flee sexual immorality. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. Flee sexual immorality. మరి జారత్వమునకు దూరముగా పారిపోవుడి. Every sin that a man does is outside the body. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపట ఉన్నది But గాని he who commits sexual immorality sins against his own body. జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేయుచున్నాడు. Everyone, right? Flee sexual immorality. మరి జారత్వమునకు దూరముగా పారిపోవుడి. Right? What's the meaning of fleeing? మరి పారిపోవడం అంటే అర్థం ఏంటి? Suppose you are going on the road. మరి ఒక రోడ్డు మీద నువ్వు వెళ్తున్నావు అనుకో. We all come to this very good campus, Mari Angro campus, మరి యాంగ్రో అనే మంచి విద్యాలయానికి మీరు వచ్చారు. full of trees and like a forest. మరి ఇది ఒక అడవి మాదిరిగా ఉంటుంది, చాలా చెట్లతో Suppose నిండి you are ఉంటుంది. going for a walk alone in the evening మరి సాయంకాల సమయంలో నువ్వు నడకకు వెళ్తున్నావు అనుకో ఒంటరిగా. and you encounter tiger మరి ఒక పులిని ఎదురుగా or వచ్చింది a అనుకో, lion is coming. లేకపోతే ఒక సింహంని ఎదురుగా వచ్చింది అనుకో, What you will do? నువ్వేం చేస్తావు? Tell me. Huh? You will plan how to run? మరి ఏ విధంగా పరిగెత్తాలని ప్రణాళిక Whether వేసుకుంటావా, run or fight? లేకపోతే పోట్లాడాలని ప్రణాళిక What you will వేసుకుంటావా? do? నువ్వేం చేస్తావు? Huh? You will
run. నువ్వు ఏ విధంగా పరిగెడతావు అంటే, Run for what? మరి దేనికోసం పరిగెడతావు? Run for life. మరి నువ్వు బ్రతికి ఉండాలని పరిగెడతావు. And you will run in such a way, మరి ఏ విధంగా నువ్వు పరిగెడతావు అంటే, you will break the Olympic record of running. మరి ఒలింపిక్ రికార్డ్నే నువ్వు బ్రేక్ చేసేంతగా పరిగెడతావు. Right? The moment you see tiger, మరి వెంటనే నువ్వు వెంటనే ఆ you పులిని really చూసిన వెంటనే run. నువ్వు పరిగెడతావు వెంటనే. Right? Suppose you are walking on the road, మరి ఒక రోడ్డు మీద నువ్వు నడుస్తుంటే you are seeing a cat, ఒక పిల్లిని నువ్వు small చూసినట్లయితే, cat is చిన్న coming. పిల్లిని నువ్వు What చూసినట్లయితే you will do? నువ్వేం చేస్తావు? You will run, or it's coming against you. మరి అది నీ ఎదురుగా వస్తే నువ్వు పరిగెడతావా What you లేకపోతే will do? వెళ్తావా? నువ్వేం చేస్తావు? You will just kick with your leg. మరి నీ కాళ్ళతో దాన్ని తన్నుతావు. You will give a big, kick. It will run. It will run from you. Am I right? కాళ్ళతో తన్ని నువ్వు అక్కడి నుంచి పారిపోతావు. How do you decide run, fleeing or resisting? మరి నువ్వు ఎదిరించడాన్ని లేకపోతే పరిగెత్తడాన్ని ఏ విధంగా నేర్చుకోగలుగుతున్నావు ఇక్కడ? It depends upon what? మరి ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది? Your perception of threat మరి నీకు ప్రమాదం జరుగుతుందనే ఆలోచన నిమిత్తమే అది ఆధారపడి ఉంటుంది. and your perception how strong I am. మరి నేను ఎంత బలంగా ఉన్నాను అని నువ్వు ఆలోచించి దాని మీద నువ్వు How dangerous is the situation and how strong I am. మరి అక్కడ ప్రమాదం ఎంతగా పొంచి ఉంది, నేను ఎంత బలంగా ఉన్నానని నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకుంటావు. Am I right? అవునా కాదా? So when God says, మరి దేవుడు ఇక్కడ చెప్తున్నారు, flee sexual immorality. మరి జారత్వమునకు దూరముగా పారిపోవుడి అని పలికినప్పుడు, Right? We flee sexual immorality. మరి జారత్వమునకు దూరముగా పారిపోవుడి అని అన్నప్పుడు, But Bible says కానీ దేవుని వాక్యం in చెప్తుంది, James chapter 4 verse 7, మరి యాకోబుకు రాసిన పత్రిక 4:7 What it says? ఇక్కడ ఏం చెప్తున్నారు? read James chapter 4 verse 7. మరి యాకోబుకు రాసిన పత్రిక 4:7 What it చూసినట్లయితే says? అక్కడ ఏం చెప్తున్నారు? Resist the devil మరి అపవాదిని ఎదిరించుడి, and he will flee from you. మరి అప్పుడు వాడు మీ నుండి పారిపోవును. Right? When you encounter a devil, మరి అపవాది నువ్వు ఎదుర్కొనే సమయం వచ్చినప్పుడు what you should do? నువ్వేం చేయాలి? Resist him. అపవాదిని నువ్వు ఎదుర్కోవాలి. Right? Fight the devil. మరి అపవాది మీద నువ్వు యుద్ధం చేయాలి. So there are occasions you have to fight against the devil because devil is defeated folk. మరి కొన్ని సమయాల్లో మరి అపవాదిని ఎదిరించాల్సిన సమయం వస్తాయి, ఎందుకంటే అపవాది మరి ఓడించబడిన వ్యక్తి. But when you face a sexual temptation, కానీ జారత్వాన్ని నువ్వు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, right? The sexual temptation come. మరి జారత్వం అనేది మరి లైంగిక క్రియ అనేది వచ్చినప్పుడు What do you really do? మరి Who నువ్వేం is చేయాలి? strong? మరి ఎవరు అక్కడ బలంగా ఉన్నారు? Sexual temptation, మరి లైంగిక పరమైన శోధన, or who is stronger? మరి ఎవరు అక్కడ బలంగా ఉన్నారు? With the devil, who is stronger? మరి అపవాద లేకపోతే You are లైంగిక క్రియ? stronger in Christ. మరి క్రీస్తులో నువ్వు బలంగా ఉన్నావు. But when David was able to fight against Goliath, మరి దావీదు గొలియాతుకి ఎదురుగా పోరాడినప్పుడు, right? Goliath looked to be very strong. మరి గొలియాత్ ఎంతో దృఢంగా ఉన్నాడు. He was like a devil. David was able to kill. మరి అపవాది వలె మరి బలంగా ఉన్నాడు, కానీ దావీదు ఎదిరించాడు. But when David's temptation through Bathsheba, మరి బత్షెబ విషయంలో మరి దావీదు శోధించబడినప్పుడు who was strong? మరి ఎవరు బలంగా ఉన్నారు? Sexual temptation మరి is strong. లైంగిక పరమైన శోధన అనేది బలంగా ఉంది అక్కడ. So whenever you come across a pornographic site, మరి ఎప్పుడైనా పోర్నోగ్రఫీ ఆ సైట్ చూసినప్పుడు what you should do? మరి నీవేం చేయాలి? Immediately get up and close the site, run. మరి వెంటనే దాన్ని మూసివేసి నువ్వు పరిగెత్తాలి. Switch off the computer immediately. మరి ఆ కంప్యూటర్ నువ్వు మరి ఆపివేయాలి. Right? Many times, మరి చాలా సమయాల్లో as you all come here, మరి అందరు ఇక్కడికి వచ్చినప్పుడు when you will have many other temptations. మరి చాలా శోధనలు నీకు ఉండొచ్చు. We may like to be curious. మరి ఎంతో మనం ఆతృత చూపిస్తాము దాని పట్ల. Try to experiment with this. మరి దాంతో ఒక ప్రయోగం చేయాలని చూస్తాం. How it is? మరి అది ఏ విధంగా ఉంటుంది? How it is like to drink? మరి త్రాగితే ఏ విధంగా ఉంటుంది, How it ఏమవుతుంది? is like to have a girlfriend or boyfriend? మరి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉంటే ఏమవుతుంది? Right? What you should do? మరి నువ్వేం చేయాలి? There are many temptation comes in the mind itself. మరి చాలా శోధనలు నీకు ఆలోచనలోనే మొదలవుతాయి. Oh, I should really run from the source of temptation. మరి నేను ఆ యొక్క శోధన క్రియ నుండి పరిగెత్తి పారిపోవాలని You should be, పరిగెత్తాలి. that means when you find your friends, oh, that's a problem. మరి దాని అర్థం ఏంటంటే నీ స్నేహితులు ఆ సమస్యను ఎదుర్కొన్నప్పుడు You should run away from such friendship. నువ్వు అటువంటి స్నేహితుల నుంచి నువ్వు పారిపోవాలి.
You should not experiment with that. నువ్వు దాంతో ప్రయోగం చేయకూడదు. You should run away. నువ్వు అక్కడి నుంచి పారిపోవడమే, run. నువ్వు పారిపోవడమే చేయాలి. Change the room. మరి నువ్వు రూమ్ మారిపోవాలి. May God really give us grace for us. దేవుడు మనకి దీని విషయమే Many కృపనిచ్చును. times young people ask, మరి చాలా సార్లు యవనస్తులు అడుగుతూ ఉంటారు, brother, how can I get victory over sexual sin? మరి సహోదరుడా, లైంగిక పాపాల విషయమే నేను ఏ విధంగా మరి జయం పొందాలి I అని. fall all the time. మరి నేను చాలా సార్లు పడిపోతూనే ఉన్నాను But దాని Paul is విషయంలో. giving advice. కానీ పౌలు ఒక Simple చెప్తున్నారు, advice, or you and run, మరి flee. పౌలు ఒక ఆలోచన చెప్తున్నారు, నువ్వు పారిపో అక్కడి నుంచి. As soon as you get sexually attracted and whatever the way evil thoughts, run. మరి లైంగికపరమైన ఆలోచన చేత నువ్వు శోధించబడినప్పుడు నువ్వు పారిపో అక్కడి నుంచి. May God give us మరి grace. దేవుడు మనకు కృపనిచ్చును గాక. Whenever you see the billboard, మరి అక్కడ బిల్ బోర్డ్ నువ్వు చూసినప్పుడు, whenever you see the TV advertisement, మరి ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ whenever you చూసినప్పుడు, see the YouTube, some of the wrong YouTube లేకపోతే videos, యూట్యూబ్ లో ఏదైనా చెడు ఒక వీడియోస్ ను చూసినప్పుడు don't try to linger. మరి దానిలో నువ్వు కొనసాగొద్దు. And as well as whenever sexual temptation comes in our thought life, మరి నీ ఆలోచనలో లైంగికపరమైన ఆలోచన వచ్చినప్పుడు don't try to linger and experiment and try to extend it. మరి దానిలో కొనసాగి ప్రయోగం చేసి దానిలోనే నువ్వు Run, కొనసాగొద్దు. flee for life. నువ్వు పారిపోవాలి, జీవితం కోసం నువ్వు పారిపోవడమే. But if you don't do that, మరి నువ్వు దాన్ని చేయలేకపోయినట్లయితే what will happen? అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? This is what happened to a woman in the Old Testament. మరి పాత నిబంధనలో ఒక స్త్రీకి జరిగిన మరి సంఘటన ఈ విధంగా ఉంది. See, in the book of Genesis, మరి ఆదికాండం చూస్తే in chapter 19, మరి 19వ అధ్యాయం చూస్తే, here again where we see about in chapter 19 మరి ఆదికాండం 19వ అధ్యాయం చూసినట్లయితే and verse 17, మరి 17వ వచనం, God is going to bring judgment on Sodom and Gomorrah. మరి సొదొమ గొమొర్రా మీద దేవుడు తీర్పు తీసుకొస్తున్నారు. And there was a Lot and family, మరి చాలా మరి కుటుంబాలు అక్కడ ఉన్నాయి. and angel came and told him. మరి లోతు కుటుంబం కూడా అక్కడ ఉంది. దేవదూతలు వచ్చి మాట్లాడుతున్నారు. The angel brought them outside the city. మరి దూతలు పట్టణం వెలుపలికి వాళ్ళని తీసుకొచ్చి, brimstone and the fire is going to come from heaven మరి ఇగో పరలోకం నుంచి మరి అగ్ని దిగి వస్తుంది because of sexual sin, మరి ఎందువల్లంటే ఈ లైంగిక మరి శోధనల విషయమే, పాపాల విషయమే, homosexuality, మరి లేకపోతే ఒకరినొకరు all kinds ప్రేమించుకోవడం of అని. sexual sin, మరి అన్ని లైంగికపరమైన all kinds of ఆలోచనలు, perversion. లేకపోతే ఇక మరి దుష్క్రియలు. And angels brought them, escape for our life, మరి దూతలు వాడిని బయటికి తీసుకొచ్చి నువ్వు పారిపోని పలుకు, flee for our life, పారిపోము, జీవితం కొరకు పారిపోము do అని not look పలుకుతున్నారు. behind, మరి వెనక్కి తిరిగి చూడొద్దని not పలికారు. stay anywhere in the plain, మరి ఈ మైదానంలో ఎవ్వరు కూడా ఇక్కడ నిలవద్దు, escape to the mountain, మరి ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, flee for life. మరి జీవితం కొరకు పరిగెత్తండి. Because if you get caught into this kinds of sin, మరి ఈ పాపములో నువ్వు పట్టుబడితే your life will be destroyed. నీ జీవితం అనేది నశించిపోతుంది. I've seen many young women, young men, మరి చాలా మంది యవనస్తులైన entire స్త్రీలను life పురుషులను చూశాను. destroyed by these kinds of మరి వారి జీవితం ఈ లైంగిక విషయాల విషయమే మరి పడిపోయారు. So from the beginning itself, మరి మొదటి నుంచే flee away నువ్వు పారిపోవాలి. like Daniel. మరి దానియేలు, Keep yourself pure దానియేలు వలె నిన్ను నువ్వు పవిత్రుడిగా కాపాడుకోవాలి. and walk in God's way. మరి దేవుని మార్గంలో నువ్వు నడవగలగాలి. But what really happened? మరి అక్కడ ఏం జరిగింది నిజంగా? Verse 26. మరి 26వ వచనం చూస్తే, But Lot's wife మరి లోతు భార్యను చూస్తే looked back. మరి వెనుకకు తిరిగి She was చూసి, lingering. మరి తను అక్కడ కొనసాగుతున్నారు. She wanted to experiment. మరి అక్కడ ప్రయోగం She చేయాలనుకున్నారు. wanted to see what is happening మరి there. అక్కడ ఏం జరుగుతుందో నిజంగా Why it చూడాలనుకున్నారు. is happening there. మరి ఎందుకు అది జరిగింది అక్కడ? And shall a little bit work, shall we experiment? మరి అక్కడ ఏమైనా ప్రయోగం She చేద్దామా? became the pillar of salt. మరి ఉప్పు స్తంభం అయిపోయారు. Right? This is the danger of living, మరి ఇది lingering. కొనసాగితే ఈ విధంగా జరుగుతుంది This is ప్రమాదం. the danger of disobedience. మరి అవిధేయతకు సంబంధించిన ప్రమాదం అది. There are various kinds of sins are there. మరి చాలా పాపాలు ఇక్కడ ఉన్నాయి. You tell a lie, మరి నువ్వు అబద్ధం చెప్తే consequences may not be that serious. మరి అక్కడ సంఘటనలు అనేవి Small అంతా lie, మరి you're telling small lie, okay, no problem. మరి చిన్న అబద్ధం చెప్తే ఏమి ప్రమాదం లేదు అనుకోవద్దు. Laziness, no problem. మరి బద్ధకంగా ఉంటే ఏం ప్రమాదం లేదు అనుకోవద్దు. Involved in sexual sins, మరి లైంగిక పాపాలు వస్తే ఏం ప్రమాదం లేదు sexual అనుకోవద్దు. disobedience, మరి లైంగిక పరమైన అవిధేయత, consequences is great. మరి అక్కడ పర్యవసానాలు ఎంతో You మరి కఠినంగా become ఉంటాయి. pillar of salt. మరి నీవు ఉప్పు స్తంభం అయిపోతావు. That means you are destroyed yourself. మరి నిన్ను నువ్వే మరి నష్టపరుచుకుంటావు. Even though God was trying to protect you. మరి దేవుడు నిన్ను రక్షించాలని చూసినా కూడా, So may God really give us మరి grace. దేవుడు మనకు కృపనిచ్చును గాక. This message for all of us, మరి ఈ సందేశం అందరికీ కూడా not చెందుతుంది. only for the youngsters. మరి కేవలం యవనస్తులకు మాత్రమే కాదు. Sexual temptation is at various levels. మరి లైంగిక పాపాలు అనేవి చాలా స్థాయిల్లో ఉంటాయి.
So fleeing, the Bible also says మరి పారిపోమ్మని చెప్పినప్పుడు బైబిల్ గ్రంథం కూడా there are various, fleeing in the Bible. మరి పారిపోవడం Run, అనే విషయంలో చాలా విషయాలు We have చెప్తుంది బైబిల్ seen గ్రంథం. only one here. మరి ఒక్క విషయాన్ని మాత్రం మనం చూడగలిగాం. Maybe rest of the thing we will see next time. మరి వేరే విషయాలు మనం మళ్ళీ వచ్చే వారం I చూద్దాము. think today is enough. మరి ఈ దినం ఇది సరిపోతుంది. Is enough for you? More than enough, brothers. Let us close our eyes and pray. మరి మన కళ్ళు మూసుకుని ప్రార్థించుకుందామా. Lord, we thank you and bless you, Lord, ప్రభువా మీకు ఎన్నో వందనాలు ధన్యవాదాలు ప్రభువా. for grace and mercy for our life. మరి ఎంత గొప్ప కనికరము కృప కలిగిన దేవుడు What మా a పట్ల. wonderful life you have given to every one of us. మరి ఎంత గొప్ప జీవితం మాలో ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చారు ప్రభువా. What a wonderful, Lord, salvation which you have given to us. మరి ఎంత గొప్ప రక్షణను మీరు మాకు ఇచ్చారు ప్రభువా. We thank thee and bless thee, O Lord. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం స్తుతిస్తున్నాం ప్రభువా. I pray మేము ప్రార్థిస్తున్నాం for ప్రభువా. all these brothers and sisters, మరి అందరి సహోదరుల కోసం ప్రార్థిస్తున్నాను ప్రభువా. help them to be like Daniel. మరి దానియేలు వలె వారు ఉండటానికి సహాయం Help them చేయండి. to believe that you got a plan for them. మరి నీ ప్రణాళిక నువ్వు ఒక ప్రణాళిక కలిగి Help ఉన్నావని them వారు to seek you నమ్మునట్లుగా first all the time. మరి అన్ని సమయాల్లో నిన్ను నీ రాజ్యాన్ని మొదట వెతుకున్నట్లుగా సహాయం చేయండి And ప్రభువా. help them to discipline like a Paul, మరి పౌలు వలె వారు క్రమశిక్షణలో నడిచినట్లుగా సహాయం to చేయండి labor ప్రభువా. more than all. మరి అందరికంటే ఎక్కువగా Help us ప్రయాసపడడానికి to be like ants to wise and మరి plan. చీమల వలె మరి జ్ఞానం కలిగి ప్రణాళిక వేసుకోవడానికి And help us, Lord, like a Paul, discipline our body. మరి శరీరాన్ని క్రమశిక్షణలో లోపరుచుకోవడానికి And పౌలు వలె especially సహాయం the చేయండి. discipline of fleeing away from source of temptation, మరి శోధన దగ్గర నుంచి వారు పారిపోవడానికి క్రమశిక్షణ చేసుకోవడానికి source of place of temptation. మరి ఆ యొక్క మరి శోధన వచ్చే పరిస్థితుల నుంచి ప్రాంతం నుంచి In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Praise God. దేవునికి స్తోత్రం. We will sing one song, then we will finish the meeting. Okay? Any song like to sing? Seek ye first the kingdom of God. Okay. Song number 18. David, can you start? First the kingdom of God and His righteousness, and all these things shall be added unto you. Hallelujah, hallelujah. And it shall be given unto you. Seek and you shall find. Knock and it shall be opened. Hallelujah, hallelujah. Man shall not live by bread alone, but by every word
it from the mouth of God. Hallelujah, 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 hallelujah. Hallelujah, hallelujah. Kingdom of God is not meat and drink, but it's righteousness and peace and joy in the Hallelujah, 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 hallelujah. Hallelujah, hallelujah. This new commandment I give unto thee, that you love one another, so shall you abide in my love. Hallelujah, 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 hallelujah. Hallelujah, hallelujah. Shall I request Brother Luke to close the meeting with a prayer? Father, we thank you and praise you. Lord, we thank you for this day, for the fellowship, for the words that we heard, Father. Lord, you have given us, Lord, to discipline our bodies. The words of discipline our bodies, that it should do what we want to do. Father, as we gather together along with the youngsters, irrespective of our ages, oh Father, give us the grace. Lord, we also heard, flee from the immorality. Lord, help us to understand. Lord, it is not to be, it is not, flesh is strong and the temptations are very strong. More than that, our flesh is weak. Lord, help us to understand and flee from all immorality. Give us the grace and strength. Lord, like Daniel, he purposed in his heart, I will not defile myself. What a great decision in his young age to take, O Father. Not only he decided, Lord, he approached, he found out ways and means to find out and spoke the truth. I don't want to defile myself. A clean conscience before God and men. Lord, give us the grace to each one of us. And Lord, you brought favor for the decision that has been made. Lord, what a great teaching for all of us, along with the youngsters. As we decide to stand for God, God will provide the favor. God will bring the wisdom. Lord, it is not in the food that what they ate, the vegetables and the grains that they ate. God gave the wisdom. When he found, and the king found 10 times
Nowhere the people were nearer. In the entire his kingdom, nowhere these youngsters were, they were comparable with the youngsters. What a great Lord, what a great lesson. Lord, we thank you and we praise you. Lord, apostle like Paul had to discipline his body, a mighty man of God with God's strength and anointing. Lord, he disciplined. What a great teaching for us, O Lord. However great, whatever we do, but Lord, we need to discipline our body and flee and not to linger on the land which God has not permitted to stand. Your grace, Lord, helped Lot and his family to, the entire family was saved. Lord, it is a great teaching again. God is merciful to remember his children, to protect them. As you protected Lot, you will also protect each one of us, provided we walk, we run with the Lord, decided to go with the Lord. Thank you, Lord, for your teaching. All things you have a plan for each one of us, the children, for the youngsters who have come, and for the elders. Everyone has got a God's plan. Lord, even you know all things that is required for us, but Lord, help us to seek you, your kingdom and your righteousness, and all things will be added unto you. We thank you, Lord, for the words that you have spoken. The Spirit of God, help us to continue to meditate on these words and to decide like Daniel, and Lord, and to stand for God, not to defile ourselves. We thank you, Lord. Whatever we pray, whatever we speak, whatever we desire, Lord, it is all because of your grace. And Lord, the strength for all of them will be provided if only we determine. We thank you, Lord. We commit all the children into your hands as they have come, as they have touched the helm of your garment, helm of your glory. Lord, continue to seek you, your righteousness and your kingdom. We thank you and we praise you. We offer all honor and glory and praise unto you in Jesus' name. Amen. Amen. Praise the Lord. Meeting is over. The books are ready.